తండ్రి పరిశుద్ధుడ మీకు వందనం. కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ దిన ఆరాధన పరిచర్యను మీకు మహిమకరంగా మీరు జరిగించుకొనమని, మీ నిబంధన రక్తమును మందిరమంతా మందిరం చుట్టూ కూడా మేము విశ్వాసంతో ప్రోక్షించుకుంటున్నాం. సమస్తమైన వ్యతిరేకతలను మీరు కడిగి లయపరచండి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొనమని, మీ ఆలయంలో ప్రతి స్థలములో మీ సన్నిధిని మీరు మాకు దయచేయండి. మీ కాపుదల దయచేయండి. మీ వాక్కును బయలుపరచండి. యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సుమన్ గారు ఒక పాట పాడతాడు, 2 చరణాలు. తర్వాత సాలమన్ రాజు 2 చరణాలు పాడతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి. ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము
ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. సమయంలో బాయ్స్ ఒక 2 చరణాలు పాడతారు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము
కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగమున స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. కీర్తనల గ్రంథం 150వ కీర్తన 3, 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. 150వ కీర్తన 3, 4, 5, 6 వచనాలు మనం కలిసి చదువుకుందాం. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడు. ప్రియ తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు నామమున మీకు స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరమునకు ఈ చివరి ప్రభు దినమున
మమ్మల్ని సజీవంగా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. మిమ్మల్ని పూజించి ఆరాధించుటకు మీ పరిశుద్ధ లేఖనములను మీరు మా ముందుకు తీసుకొచ్చారు. కొద్ది సమయం మీరు మాతో మాట్లాడండి. మమ్మను ఆరాధన కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన ఈ 150 కీర్తనలో ఉన్నటువంటి ఈ చివరి మాటలు మొత్తము 150 కీర్తనలకు ఇవి చివరి మాటలుగా మనము చదువుకున్నాం. మొత్తము కీర్తనల గ్రంథానికి అంతటికీ ఇవి చివరి మాటలు. ఈ చివరి మాటలలో పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు అని మనము ఆలోచన చేస్తే, అంటే మొదటి కీర్తన దగ్గర నుంచి ఈ చివరి కీర్తన వరకు అందులో ఉన్నటువంటి మాటలు ఏమిటి అని మనం చూస్తే, టోటల్గా అసలు ఈ గ్రంథానికి పెట్టబడిన పేరే కీర్తనలు, పాటలు, సాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ గ్రంథానికి పాటలు అని పేరు పెట్టారు. అందులో దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన అని 90వ కీర్తనలో కూడా రాయబడి ఉంది. ఆ పైన హెడ్డింగ్ అంటే ప్రార్థన అన్నటువంటి పదాలు కూడా ఉన్నప్పటికీ ఆ ప్రార్థనలు కూడా పాటల రూపంలో కీర్తనల గ్రంథంలో దేవుడు మనకు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. మనము ఈ మాటలు గమనించినప్పుడు దేవుడు ఆయన ఉద్దేశము, ఆయన హృదయము, ఆయన సంకల్పము, ఆయన ఏం కోరుకుంటున్నాడో మన జీవితంలో మన ద్వారా అని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నన్ను ఆరాధన చేయండి, నన్ను గూర్చి మీరు పాడండి. ఎలా పాడండి అంటున్నాడు అని అంటే, వాయిద్యములు వాయిస్తూ పాడండి, సంగీతములతో, సకల విధములైనటువంటి వాయిద్యములతో నన్ను ఆరాధించండి అని అంటున్నాడు. అక్కడ మనం ఆ మాటలు మనం చూచినప్పుడు ప్రియులారా, మనము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము దగ్గరికి మనము వచ్చినప్పుడు, ఆ 28వ అధ్యాయములో యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో మనకు తూరు రాజును గురించి అక్కడ కొన్ని మాటలు అక్కడ చెప్తాడు. వాస్తవంగా తూరు రాజు కాదు, అక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమిటి అని అంటే, సైతాను గురించి ఆ మాటలు చెప్తున్నాడు. ఆ 28వ అధ్యాయములో అక్కడ ఏం చెప్తున్నాడో ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, అందులో భాగంగా ఆ 14వ వచనము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి,
కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబులు ఆ కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరించవు. నిన్ను నాశనము నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎందుకు నియమించబడ్డాడు, దేని కొరకు నియమించబడ్డాడు అని మనం చూస్తే వాస్తవంగా మనకు యోబు గ్రంథములో ఒక మాట కనబడుతుంది. ఉదయ నక్షత్రములు కూడి పాడుచుండగా అన్న మాట మనకు కనిపిస్తుంది యోబు గ్రంథములో. ఆ మాటలు మనం చూసినప్పుడు ఇతను పాటలు పాడేవాడు లేక వాయిద్యములు వాయించే వాళ్ళకు ఇతను ఒక అధిపతిగా ఉన్నాడు అన్నటువంటి ఆ మాట మనకు ఇతని గురించి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ యోబు గ్రంథములో మనం గమనించినప్పుడు వాళ్ళందరూ కలిసి ఏకముగా వారు పాడుతూ ఉంటున్నారు. ముప్పై 38వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? ధ్వనులు అన్న మాట అక్కడ కనిపిస్తుంది. జయధ్వనులు అన్నటువంటి ఆ మాట. దేవదూతలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఒక ఐక్యతతో పాటలు పాడుతూ ఉన్నారు. జయధ్వనులతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఈయన వాళ్ళను అలాగా ఐక్యత కలిగి పాటలు పాడేటట్లుగా ఈయన లీడ్ చేస్తున్న ఒక లీడర్గా ఉన్నాడు, క్వైర్ మాస్టర్. ఈ క్వైర్ మాస్టర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ అభిషేకించబడిన ఈ కెరూబు తన సౌందర్యాన్ని చూచుకొని పాపం చేసినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే దేవుని వాక్యములో మనము లేఖనాల్లో మనం చూచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మనం అనుకుందాం. ఎందుకు అలాగ దేవుడు నియమించాడు? అలాగ జయధ్వనులు చేయమని ఎందుకు నియమించాడు? వాళ్ళకొక క్వైర్ మాస్టర్ని ఎందుకు పెట్టాడు? ఆయన సంగీతాన్ని ఇష్టపడుతున్న దేవుడుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట చూడండి, 2వ సమూయేలు గ్రంథం. సమూయేలు రచించినటువంటి 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. 2వ గ్రంథం 6వ అధ్యాయము 13-14 చదువుకుంటే కూడా బాగుంటుంది. ఎట్లనగా, యెహోవా మందసమును మోయేవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్వెన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో
చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును, అది బాకానాదములు, మందసము ముందు జయధ్వనులు, మందసము ముందు బాకానాదములు, సంగీతములు. దానికి దావీదు డ్యాన్స్ కూడా యాడ్ చేశాడు, దాన్ని కూడా కొంచెం యాడ్ చేశాడు. డాన్స్ ఉంటే బాగుంటుందని శక్తి కొలది ఆయన డాన్స్ చేస్తున్నాడు. దీన్ని ఆధారం చేసుకొని గందరగోళంగా కొన్ని మందిరాలలో ఎగరడం ప్రారంభించారు. ఇప్పటికీ ఎగరతా ఉండారు. ఇప్పటికీ అది ఎప్పుడు అది దానికి ఎప్పుడు పులి స్టాప్ జరుగుతుందో మనకి తెలియదు. చాలా మందిరాలలో డాన్స్లు వేస్తూ ఉన్నారు ఇప్పటికీ, రకరకాల స్టెప్పులు. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకొని 30వ కీర్తనను ఆధారం చేసుకొని నా అంగలార్పును ఆయన నాట్యముగా మార్చాడన్న దాన్ని ఆధారం చేసుకొని, అది ఒత్తొత్తు డ్యాన్సులు ఏమని కాదు దేవుడు చెప్పింది. ఆయన ఆత్మపూర్ణుడై ఆత్మావేశుడై ఆయన డాన్స్ చేశాడు. కానీ దావీదు మనము అలాగ ఆత్మాపూర్ణులమై ఆత్మవశులమై చేస్తాము. మనం డ్యాన్సా? మనం అట్లా ఆత్మపూర్ణులముగా చేస్తాము డాన్సా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలోనే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. ఆ సీన్ లేయడా? పెదవులతోనే చక్కగా కనపరిచి మనం చక్కగా ముగించుకుంటాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారు చాలా కొద్ది, చాలా పరిమితిగా ఉన్నారు. అందరూ లేరు, చేయరు. శరీరంతో చేసేవాళ్ళు అధిక స్థాయిలో ఉన్నారు, మెజారిటీ వాళ్ళది. దేవుని బిడ్డలారా, ఇక్కడ డాన్సులు ఏమంటే ఇంకెట్టేస్తారు మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, కానీ ఒకటి సంగీత నాదములతో ఆరాధన చేయమంటున్నాడు. ఆయనను పూజించి ఆయన కనపరచమంటున్నాడు. అది 150 కీర్తనతో ఆ గ్రంథాన్ని దానికి ముగింపు పలికాడు. లాస్ట్లో ఆ మాటలు చెప్పి సకల విధములైనటువంటి వాయిద్యములతో మీరు ఆయన్ను ఆరాధన చేయండి అని చెప్పి ఆ మాటను, ఆ కీర్తన గ్రంథాన్ని పూర్తి చేశాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఈరోజు ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మన ద్వారా టోటల్గా ఏం కోరుకుంటున్నాడు, వాస్తవంగా మనం తీసుకుంటే ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మనమేదో వాయిద్యాలు తీసుకుని డిబ్బు 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 ఇక్కడ తీసుకొచ్చి వాయిస్తా ఆరాధన చేయమని కాదు దాని అర్థము. ఉత్సాహముతో ఆర్భాటముతో ప్రభువును మనము స్తుతించి ఘనపరచాలి. అది మనకు అర్థమవుతున్న విషయం. అది దానికి మనము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే ఈ ఆర్భాటముతో ఈ ఉత్సాహ ధ్వనులతో ఆరాధన చేసే దానికి అసలు మూల కారణం ఏమిటో మనకు అక్కడ అర్థమవుతుంది. చెప్పనశక్యమును అది ఇది. ఈరోజు ఆ సంతోషమును నిజంగా మనము అనుభవిస్తున్న వారమైతే ఆర్భాటముతో ప్రభువును మనము ఘనపరుస్తాం. ఈ 11వ మాసం యొక్క ఎండింగ్లో ప్రభువా మాకు మీరిచ్చిన గొప్ప ఆధిక్యత, మాకిచ్చిన గొప్ప రక్షణ, దానికి మేము వెలకట్టలేము, దాని విలువను మేము చెల్లించలేము, దాని రుణాన్ని మేము తీర్చలేము. ఆ అమూల్యమైన అట్టి గొప్ప రక్షణను బట్టి, మీ సన్నిధిని బట్టి, మీతో మాకు మీరు కలుగు చేసిన అన్యోన్య సహవాస బాంధవ్యాన్ని బట్టి, మీ రాజ్యాన్ని బట్టి, మీరు మాకిచ్చిన మీ ఆత్మను బట్టి ప్రభా మేము మీకు ఏమి ఇవ్వగలమయ్యా? ఇటు గొప్ప రక్షణ అనుభవంతో మా స్తుతి ఆరాధన హృదయపూర్వకముగా విరిగి నలిగిన హృదయముతో యేసుక్రీస్తు ప్రభు నామమున ఉత్సాహ ధ్వనితో
నీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి అని అర్థం చేస్తామా? హృదయపూర్వకముగా సంతోషముతో, ఆర్భాటముతో, ఉత్సాహముతో ఆరాధన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ఆరాధన మనము ప్రభు యొక్క సన్నిధిలో క్లుప్తంగా మనము ఆరాధన చేద్దాం. నా ప్రీతండ్రి, నీ కుమారుడు, నా రక్షకుడైన యేసు ప్రభు నామముల మీకు స్తోత్రాలు. యువతి కాలమందు ఈ 11 మాసాల చివరి ప్రభుదినమందు నాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, మీ సన్నిధి, మీ సహవాసమును, భక్తులు కూడుకునే సమాజమును ప్రభా మీరు నాకు అనుగ్రహించి, మీ ఆలయములో మీ మాటలు ధ్యానించుటకు, మీ హృదయంలో మీరు ఎలాంటి వాంఛను కలిగి ఉన్నారు, 150వ కీర్తన ఎండింగ్లో ఉన్నటువంటి ఆ మాటలను నేను చదివినప్పుడు నాకు మీరు ప్రభా బయలుపరిచిన అమూల్యమైన సత్యం, మిమ్మును ఉత్సాహ ధ్వనులతో ఆరాధించాలి, మిమ్మును ఆర్భాటముతో ఆరాధించాలి, మిమ్మును చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముతో సేవించాలి నాయన. ప్రభా అటువంటి నాయన మరి ఆరాధన కొరకు ఈరోజు నన్ను సజీవంగా రక్షణ అనుభవంతో నీ సన్నిధికి తెచ్చినందుకు ఏమివ్వగలనయ్యా? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇదిగో నా స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున నీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ప్రియ కుమారుడు